ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే పెద్దోడా, ఒకసారి ఇట్రా. ఏంట్రా? ఒకసారి చూడు. వీళ్ళేంటి మన ఇంటి ముందు కాపు కాశారు కదా? అన్నయ్యని చూస్తే వీళ్ళ బిహేవియర్ చాలా డిఫరెంట్ గా మారిపోతోంది. ఏదో భయంగా మర్యాదగా ఒక ఎంప్లాయీ బాస్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అవును, ఆ యాదగిరి అంకులైతే మాటకు ముందోసారు వెనకోసారు యాడ్ చేస్తూనే ఉంటాడు. గౌరీ గారిని కూడా మేడం మేడం అంటూనే ఉంటాడు. ఇక జెండే గారైతే అంత పెద్ద కంపెనీకి హెడ్ అయ్యుండి యాదగిరి అంకుల్తో సహా మనింటి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు. ఏదో మ్యాటర్ అయితే ఉందిరా. మ్యాటర్ తర్వాత రే, నా కాలేజ్ టైం అవుతోంది, నేను వెళ్తాను. నువ్వు కాల్ జాగ్రత్త. అలా మా తమ్ముళ్ళ కోసం వంటలు చేసి 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 సునాయాసంగా చేసేస్తున్నాను ఇప్పుడు. అయితే నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు బాబు. ఏంటో ఈ మధ్య అందరూ తరచూ ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడారు. కొంపదీసి నా కాబోయే భార్యకి ఎక్కిళ్ళు వస్తాయో ఏంటో. ఈవిడేంటి ఓ రక్షణ చేస్తుంది? ఎక్కిళ్ళు పేరు వినగానే నీకు వెక్కిళ్ళు వస్తున్నాయంటమ్మా. అమ్మా శ్రావణ, కొంచెం మంచి నీళ్ళు పట్టరామా. గవర్నమెంట్ వారు ఈ నెల గ్యాస్ సిలిండర్ పై 2000 రూపాయలు పెంచినారట. ఏంటి 2000? 2000 పెంచారటండి సిలిండర్ మీద. అమ్మో, ఇలా అయితే సామాన్యులు ఎలా బతకాలి? గ్యాస్ తీసేసి కట్టెలపై వాడడం బెటర్. గ్యాస్ 2000 పెరిగిందంటే ఈ నెల నుంచి ఎక్స్ట్రా ఖర్చు 2000. పాల బిల్లు 1000 రూపాయలు. గ్యాస్ ఖర్చు మిగిల్చాలంటే మిగతావన్నీ తగ్గించాలి. అబ్బాబ్బాబ్బా, ఏమీ తగ్గించక్కర్లేదు. మీ ఎక్కిళ్ళు పోవాలనే నేనే ఒక చిన్న జలకిచ్చాను. ఓహో, చూసారా మావయ్య గారు, మీ అమ్మాయి పిసినార్తనం. ఈవిడ కకృతి వల్ల పాపం ఆ చిన్నపిల్లలిద్దరూ ఎండిపోతున్నారు మావయ్య. పిసినారితనం కాదు, పొదుపు. అవునవును, మీరు పొదుపుకే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారు. నన్నే అంత మాట అంటారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ కకృతికాలు ఎండిపోతున్నారు. బాబు మళ్ళీ మీ గొడవ మొదలు పెట్టకండి. నాకు టైం అయిపోయింది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. పదబాబు, నన్ను డ్రాప్ చేద్దాం. పదండి పదండి. ఈవిడ కకృతి చూస్తుంటే నాకు బీపీ వచ్చేస్తుంది బాబాయ్. అదిగో ఆయన ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు. త్వరగా వెళ్ళి మాట్లాడదాం పదండి. అవును పద. అమ్మా గౌరీ, నేను పెళ్లి వారితో మాట్లాడి వాళ్ళు ఎప్పుడు వస్తారనేది కబురు పెడతాను. ఆ రోజు ఏ పని పెట్టుకోకమ్మా. ఆవిడేమైనా పని పెట్టుకుంటే కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చూపులో కూర్చోబెట్టే బాధ్యత నాది. మీరండి. కాస్త బైక్ మీద వెళ్ళేటప్పుడైనా మీ నోటికి తాళం వేసుకోండి. మా బాబాయ్ మెదడు వాచినా వాచొచ్చు. మీ గొడవకి ఆల్రెడీ నా మెదడు ఎప్పుడో వాచిపోయింది, అది మీకు తెలియట్లేదు. అన్నయ్య, నువ్వేంట్రా ఇక్కడ? కాలేజ్కి వెళ్ళలేదా? బండి కోసం. బండా? మావయ్య గారిని 5 నిమిషాల్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను, వెళ్దు అని ఇక్కడే అలాగే. హాయ్ బాబాయ్, మీరేంటి వచ్చారు? అరే సండే సార్ కూడా వచ్చారు. హాయ్ సార్. హాయ్ శంకర్. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఏంటి సండే గారు ఇటువైపు వచ్చారు? నాతో ఏమైనా పనుందా? పనంటే పర్టికులర్ గా ఏం లేదు. మరి ఇందాక నుంచి లోపలికి రావడానికి అంతగా వెయిట్ చేశారు ఎందుకు? అంటే మీరు అందరూ కలిసి ఎక్కడికో బయలుదేరుతుంటే రావాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాం బాబు. అసలు ఇంతకీ విషయం ఏంటండి? అది ఒక ఈవెంట్ చేయాలి, దాని గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏమండి సండే గారు, నాకు తెలియక అడుగుతాను, మీ డబ్బున్నోళ్ళందరికీ డబ్బు ఖర్చు పెట్టడం తప్ప వేరే పనే ఉండదా? మొన్నే కదండి ఈవెంట్ చేశారు, మళ్ళీ ఇంకో ఈవెంట్ అంటారేంటి? శంకర్ గారు, వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం. ఏదో ముఖ్యమైనది కాకపోతే ఈవెంట్ చేయాలని అనుకోరు కదా. కాస్త ఆచితూచి మాట్లాడండి. సరే, రేపేదట మావయ్య గారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు అటు నుంచి అటే కాలేజ్కి వెళ్ళిపో. సరే మావయ్య గారు, నేను రావట్లేదని మీరేం అనుకోకండి. ఇందులో అనుకోవటానికి ఏముంది బాబు, పని ముఖ్యం కదా. ఇలానే బోలెడు ఈవెంట్స్ చేస్తూ మీరిద్దరూ బాగా అభివృద్ధి చెందాలని నా కోరిక. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. నువ్వు తీసుకెళ్ళరా. అలాగే పద బాబు, వెళ్ళు. ఎక్కండి. అక్క, మేము కూడా వెళ్ళొస్తాం. సరే, బాయ్. ఉంటాను బాబు. జాగ్రత్త. మీరు రండి రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఇది మనీలే, రండి. శంకర్ గారు, మీ కాదు, ఇది మా ఇల్లు.
కాస్త మీ మా గుర్తుంచుకోండి. అవును గౌరీ గారు, అది మర్చిపోయే రాత్రి మీ ఇల్లు, మీ బెడ్రూము, మీ దుప్పటి, మీ మంచం మీద అలా జరిగిపోయింది. అబ్బా, ఈ విషయం కొంచెం మీ మైండ్ లోంచి డిలీట్ చేయండి ప్లీజ్. డిలీట్ చేయడం కష్టం అండి, ఎందుకంటే మై మెమరీస్ అనే ఫోల్డర్ లో అది అలా ఉండిపోయింది. అవసరమైనప్పుడు అది ఆటోమేటిక్ గా అలా బయటకు వస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా వేస్ట్. సార్ మీరు రండి రండి. పదండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. ఇది ప్లాన్. నో అబ్బాయి, ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వదు. మేడం పిలిచారంట? ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ టోటల్ ఎన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి? 15 ఉన్నాయి మేడం. నాకు వాటన్ని ఫుటేజెస్ ఈ రోజుది ఇప్పుడే కావాలి. వెళ్ళి ల్యాప్టాప్ త్వరగా తీసుకురా. ఓకే మేడం. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకకి? ఏం లేదన్నయ్య, నా రూమ్లో నా కాస్ట్లీ వాచ్ పోయింది. సర్వెంట్స్ చాలా మంది ఉన్నారు కదా, బ్లైండ్ గా ఎవరిని అడగలేం. అందుకే ఫుటేజ్ చెక్ చేద్దామని తెప్పిస్తున్నాను. మన ఇంట్లో సర్వెంట్స్ అందరినీ ఫ్రెండే అపాయింట్ చేశారు. చూస్తూ అలాంటి వాళ్ళని ఫ్రెండ్ అసలు మన ఇంటి స్టెప్స్ కూడా ఎక్కనివ్వడు కదా. అవుననుకో, ఫ్రెండ్ ఇంట్లో లేడు కదా. పైగా ఎవరిని అంత బ్లైండ్ గా నమ్మలేం. మేబీ ఫ్రెండ్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. హూ నోస్? మేబీ యూర్ రైట్. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తెలిసిపోతుందిలే. రాకేష్, ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఓకే. సీసీటీవీ ఫుటేజ్లో నేను గదిలోకి రావడం అంతా రికార్డ్ అయి ఉంటుందా? అసలు అక్కకి ఎందుకు డౌట్ వచ్చింది? ఇలా ఇరుక్కుపోయానేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.